తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామానికి చెందిన రైతు రామరాజు తేనెటీగల పరిశ్రమను ఆధునిక పద్ధతిలో అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. బూరుగుడుపూడి ఎయిర్పోర్ట్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమలో ప్రజలకైతే నాణ్యమైన తేనెను అందించడంతో పాటు స్థానిక యువతకు తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కూడా సృష్టిస్తున్నారు. అయితే మార్కెట్లో కొంతమంది దళారులు డూప్లికేట్ తేనెను ఒరిజినల్ పేరుతో విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని రామరాజు ఆందోళన వ్యక్తం చేస్తున్న తేనెటీగ పరిశ్రమ బిక్కవోలు రైతు రామరాజు మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే పూర్తిగా ఇక కోరుకొండ మారేడుపల్లి వెళ్ళే రోడ్లో పర్యాటక ప్రాంతంగా పిలువబడే ఎవరైతే పర్యాటక కేంద్రంలో వచ్చే టూరిస్టులందరూ కూడా ఇక్కడ ఈ బురుగుపూడి ప్రాంతంలో ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గర అయితే మాత్రం తేనెటీగల పరిశ్రమ అనేది ఇక్కడ పూర్తిగా రామరాజు అనే రైతు అయితే మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క తేనెటీగ పరిశ్రమలో ఏ తేనెటీగల ఉత్పత్తి ఎలా ఈ విధంగా అవుతుంది, అదేవిధంగా పలు పరిశ్రమలు కానివ్వండి, పలు ఎవరైతే ఆసక్తి చూపుతున్నారో వారికి ఇక్కడ ఈ శిక్షణ కూడా ఇచ్చి వారికి సరైన విధానంగా వారి బిజినెస్ కూడా చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏదైతే పర్యాటక ప్రాంతానికి వెళ్ళే ఎవరైతే ఈ యొక్క టూరిస్టులు ఉన్నారో వారందరూ కూడా ఈ తేనెటీగ పరిశ్రమ ఉత్పత్తి దగ్గర ఆగి ఈ యొక్క తేనె ఉత్పత్తి గురించి తెలుసుకుని అదేవిధంగా స్వచ్ఛమైన తేనె ఏ విధంగా వస్తుందని కూడా వారు తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ గోకవరం, కోరుకొండ, రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల నుంచి తేనె ఎక్కువగా వస్తుందని చెప్పడంతో ప్రజలందరూ కూడా ఏదైతే ఈ యొక్క బజార్లో బయట వ్యాపారస్తులు కొంచెమంది ఈ తేనె ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతం పేరు చెప్పి ఏదైతే నకిలీ తేనె కూడా అమ్మడం జరుగుతుంది. అటువంటి నకిలీ తేనె కొన్న చాలా మంది కూడా నిరుత్సాహపడుతూ స్వచ్ఛమైన తేనె గురించి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు వెళ్లే ముందు ఈ యొక్క ఏదైతే తేనెటీగల పరిశ్రమ ఉందో ఇక్కడ సందర్శించడం, ఈ యొక్క తేనెటీగల విషయాల గురించి కూడా ఇక రామరాజు అనే రైతు ద్వారా కూడా ఏ విధంగా తేనెటీగలను మనం ఉత్పత్తి చేయొచ్చు, ఎలాగ శిక్షణ పొందొచ్చు అనే విధాలు కూడా చాలా మంది తెలుసుకోవడం జరిగింది. అయితే ఇదే కోణంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనతో పాటు కూడా ఈ యొక్క తేనెటీగ పరిశ్రమను ఏర్పాటు చేసి తేనెటీగల బ్రీడ్స్ ఎలా ఉత్పత్తి చేస్తున్నారు, తేనెటీగ ఎంతవరకు శిక్షణ ఇవ్వబోతున్నారు, ఎంతమందికి శిక్షణ ఇచ్చారనే విషయం మీద కూడా ఈ తేనెటీగ ఉత్పత్తి ఎలా చేయబోతున్న విషయాన్ని కూడా మనం ఈ యొక్క రైతు ఎవరైతే ఉన్నారో రామరాజు గారిని అడిగి కూడా తెలుసుకుందాం. మేము సుమారు ఇక్కడ 1000 బాక్సులు ఈ బాక్సుల నుంచి మేము బాక్స్ పెంచుతో పాటు ప్లే చేస్తాం. నా వద్దతో సుమారు 14 రకాలు ఒక పర్టికులర్ ఫ్లవర్ మీద అంటే అల్లనేరేడు, వేప, జొన్న మెత్తేసింది, మైజర మెత్తేసింది, ముగ్గురు మెత్తేసింది. ఇది కాకుండా తేనెతో పాటు ఒక ఉత్పత్తులు అంటే ఒక ప్యూర్ న్యాచురల్ అన్ని కాకుండా ఉసిరికాయ, తేనెలో వరగట్టిన ఉసిరికాయ, తేనెతో గులాబీతో తీసిన గులకమ్మ, పిల్లిలో వేసుకుంటారు, జింజర్ అని, గార్లిక్ అని, డైరెక్ట్గా కూడా భూమి అని అంటే మీకు ఎవరికైనా మాకు డైరెక్ట్గా బాక్స్ మనం కట్ చేస్తాం, డైరెక్ట్గా తీసుకోవడం. దీంతో పాటు మనం ట్రైబల్స్ దగ్గర నుంచి రంపచోడవరం, మూతగూడెం, అలాగే ఏరియాలు పార్వతి, పాడేరు, భూమారుగుల అటు సైడ్ నుంచి ట్రైబల్స్ నుంచి ప్యూర్ న్యాచురల్ అంటే కొండ తేనెటీగలు ఉంటుంది కదా ఆ తేనెని, అదేవిధంగా పుట్ట తేనె సేకరించి మనం స్వచ్ఛంగా డైరెక్ట్గా ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చిస్తారన్నా మనం తీసుకుంటాం. మా టీం ద్వారా మేము దగ్గర నుండి పెంచుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఒక బ్రాండింగ్ ఇచ్చి మార్కెట్లో నిలిచడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం ఏదైతే ఇక తేనెటీగల ద్వారా మనం బయటకు తీసుకెళ్తారో మనం ఒకసారి ఏమైనా ఒక హైరాక్ తీసుకుని బయటకు తీసుకుంటారా ఎలా వస్తాయి అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా మైగ్రేట్ చేయాలనుకున్నప్పుడు సాయంత్రం టైంలో మనం మైగ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏగలన్నీ కూడా బయటకు వెళ్ళిపోయి 3 నుంచి 4 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ తేనెటీగల మకరందం కానీ నీరు, పిప్పొడి ఇవన్నీ తెచ్చుకున్న అందరం నిల్వ తీసుకుంటాం. ఆ బాక్స్ని మనం డిస్టర్బ్ చేయడం కుదరదు. సాయంత్రం పూట డిస్టర్బ్ చేసి సాయంత్రం పూటలు ఏం చేస్తుంటే ఆ బాక్స్ని మనం ఎక్కడైతే మనం షిఫ్ట్ చేయాలనుకుంటున్నామో ఆ బాక్స్లో పోయినప్పుడు ఆ నైటే మనం అక్కడ పక్కన ఉదయం మళ్ళీ వెళ్ళి మన సూర్యోదయం రాగానే మళ్ళీ బాక్స్ ఒక బాక్స్ ఒక కొత్త ప్లేస్కి వెళ్ళగా ఏం చేస్తుందంటే బయట ఒక మధ్యాహ్నం తోట సరి తీసుకుంటాం. ఎక్కడ నీరు దొరుకుతుంది, ఎక్కడ కుప్పలు దొరుకుతుంది, ఎక్కడ మకరందం దొరుకుతుంది, ఈ విధంగా మనకు సేకరించుకొని దానిపైన ఆలోచిస్తాం. ఒక తేనెటీగ అనేది ఇందులో ఉన్నటువంటి తేనెటీగలు ఒక రాణియేగ మన బాక్స్ మొత్తం మీద పడిపోతుంది. రాణియేగ తల్లి ఆ రాణియేగ లేకపోతే మనకు ఏమవుతుందంటే బాక్స్ అంతా కూడా జీరో అయిపోతుంది. జీరో అయిపోయినప్పుడు ఏమవుతుందంటే బాక్స్లో ఏగ ఉండదు,
మనకి ఏ కార్యక్రమం జరగదు. రాణియగతో పాటు పూతీగలు ఉంటాయి. ఈ పూతీగలు కూడా మినిమం 50 నుంచి 100 వరకు ఉంటాయి. అది కేవలం అంటే రాణియగతో సంపర్కం చేయడం కోసం మాత్రమే. ఎక్కడ సీజన్ ఉందో అక్కడికి ఎట్టుకెళ్ళిపోవడం, సీజన్ ఉండదు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ పెంచుకోవడం, దేవుని తీసుకోవడం, అది అయిపోయిన తర్వాత ఇది పరిస్థితి. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా తిరుపతి నియోజకవర్గం బెక్కవోలు గ్రామానికి చెందిన ఎవరైతే రైతు రామరాజు గారు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ యొక్క తేనెటీగ పరిశ్రమ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆయన పూర్తి స్థాయిలో ఎన్నో జాబులు కూడా ఆయన విడిచిపెట్టి ఈ యొక్క ఏదైతే తేనెటీగ పరిశ్రమపై పూర్తిగా కూడా ఆయన ఇష్టంతో కూడా కష్టంతో కాకుండా ఇష్టంతో పనిచేసి పూర్తిగా లాభాలు కూడా చేస్తున్నారు. అయితే పంచామృతాల్లో అత్యుత్తంగా ఉపయోగించేటువంటి తేనెను ఎక్కడైతే కూడా పూర్తిగా కల్తీ లేకుండా శుద్ధిగా కూడా ఏకదతి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఈయన ద్వారానే లాస్ట్ టైంలో కూడా తేనె కూడా మేము సప్లై చేయడం చెప్పడం జరిగింది. అదే విధంగా రైతు రామరాజు గారు కూడా గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే సిఐ సబ్మిట్ లో జరిగిన వైజాగ్ లో జరిగిన పారిశ్రామిక స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని కూడా చెప్పవచ్చు. అయితే ప్రత్యేకమైన ఏదైతే తేనె అనేది పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా కల్తీ లేకుండా కూడా ఎంతో మంది ప్రజలకు స్వచ్ఛమైన తేనె అందించాలనే ఉద్దేశంతో, అలాగే ప్రత్యేక నిరుద్యోగులు కానివ్వండి ఎవరైనా బిజినెస్ పరంగా చేసేవారు కూడా మేము పూర్తిగా సహకారం అందిస్తాము, అలాగే వారికి సరైన సూచనలు కూడా అందించి శిక్షణ కూడా ఇచ్చడం జరుగుతుందని చెప్పేసి కూడా రామరాజు గారు చెప్పడం జరిగింది. ఏదేమన్నప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి పరిశ్రమలు మరిన్ని రావడం ద్వారా ప్రభుత్వం నుంచి కూడా అనేకంగా వారికి సహాయకులు అందించాలని చెప్పేసి కూడా రైతు రామరాజు గారు కూడా తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ విజయ్తో అశోక్, BRK న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.